పేరండి? నమస్కారం అండి. నేను రాకేష్ అండి. మహేష్ బాబు ఫ్యాన్ అండి నేను. మహేష్‌కి డైహార్డ్ ఫ్యాన్‌ని నేను. కాకపోతే ఇది దేనికి నేను ముందుకు రావడం ఏందంటే రేవతి గారు అనే ఆళ్ళ హస్బెండ్ గాని మాకు ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ వల్ల నేను ఆ రోజు గాంధీకి వచ్చి మాట్లాడడం అనేది జరిగింది. కాకపోతే ఏందండి మీడియాకు ముందు ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు మీడియా వల్లనే మాకు ముందుకెళ్ళింది. అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళింది మొత్తం. అందుకు అల్లు అర్జున్ గారు స్పందించడం జరిగింది దీని విషయంలో. 25 లక్షలు ఒప్పుకోవడం జరిగింది. ఆ బాబుకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉందండి బాబు కండిషన్? బాబు కండిషన్ అదేంటండి చెప్తుర్రు బాగుందని చెప్తుర్రు మేడం. ఇంకా ఏందనేది కరెక్ట్ చెప్పలేకపోతున్నారు. మాట్లాడతలేడు మేడం, ఇంకా మాట్లాడతలేడు. వెంటిలేటర్ పైనే ఉన్నాడు, ఇంకేం మాట్లాడతలేడు. కొంచెం స్పందన ఉంది, బతుకుతాడు అనే సిచ్యువేషన్ ఉంది అని చెప్తారు అంటే మీరు ఫ్యామిలీకి దగ్గర అన్నారు కాబట్టి జనరల్గా మన ఆత్మీయులకు ఏమన్నా అయ్యింది అంటే మనమే కొంచెం బాధపడుతూ ఉంటామండి. నేను ఒక మహేష్ బాబు ఫ్యాన్గా అయినా కానీ మేము ఒక హెల్పింగ్ నేచర్లో ముందుంటామండి. ఒక మహేష్ బాబు ఫ్యాన్స్ అంటేనే హెల్పింగ్ నేచర్లో మేము ముందుంటాం. ఎందుకంటే ఒక ఘట్టమనేని అభిమానులు అంటేనే ఒక హెల్పింగ్ నేచర్లో ముందుంటాం. అయినా కానీ హీరోలు అంతా ఒకటే అండి. మాకు ఏంటంటే ఆ హీరోలు వాళ్ళు బాగుంటారు. మేము కూడా ఫ్యాన్స్గా అందరం బాగానే ఉంటామండి. ఫ్రెండ్స్ లెక్క ఉంటాం, అంత క్రాస్ రోడ్లో అందరం కలిసిమెలిసి ఉంటామండి. అంటే జనరల్గా అది అంత బెనిఫిట్ షోకి అంత క్రౌడీ సిస్టంలో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అయితే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫ్యామిలీ తప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒప్పుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిల్లల్ని తీసుకొని రావడం అనేది కరెక్ట్ కాదు. నేను దానికి యాక్సెప్ట్ చేయను. నాకు ఒక ఫ్యామిలీ, ఒక కొడుకు, ఒక బిడ్డ ఉంది నాగినంగా. నేను ఇంత మహేష్ బాబు గారికి ఇంత లైక్ చేస్తా కానీ ఏ రోజు నేను బెనిఫిట్ షోలోకి తీసుకురాను. ఓ 3 డేస్ 4 డేస్ తర్వాత తీసుకొస్తాను. నేను హ్యాపీగా సినిమా చూపించి పంపిస్తాను. హడావిడి అనేది ఫ్యాన్స్ ప్రతి ఒక్కరి దాంట్లో హడావిడి అనేది ఉంటుందండి. ఇది ఎందుకంటే ఫ్యాన్స్ అంటేనే ఒక హడావిడి, చాలా పెద్ద ఎత్తున హడావిడి ఉంటుంది. బెనిఫిట్ షో చూడాలని చాలా ఎక్కడెక్కడ నుండి ఫ్యాన్స్ వస్తారు. చాలా హడావిడి పెద్ద ఎత్తున వస్తారు వాళ్ళు ఫ్యాన్స్. కాబట్టి ఇది కొంచెం నేను యాక్సెప్ట్ చేయను. పిల్లల్ని తీసుకురావడము, ఇట్లా లేడీస్ రావడం అనేది నేను యాక్సెప్ట్ చేయను. ఇది ఓకే. అంటే ఇప్పటివరకు జరిగిన ఈ ప్రాసెస్లో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు స్పందించారు కాబట్టి దీనికి కరెక్ట్ కాదని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది ఏంటంటే మేడం ఆల్రెడీ ఆయన ఒప్పుకోండు, 25 లక్షలు ఇస్తాను ఒప్పుకోండు. ఆల్రెడీ బాబుకు ట్రీట్మెంట్ ఇస్తుండు. కాబట్టి ఇది కరెక్ట్ అయితే కాదు. ఇంకేమైనా వాళ్ళకి ఫ్యామిలీకి ఏమైనా కావాలంటే అడుక్కోవడం అది ఓకే, కానీ ఇదైతే అరెస్ట్ చేయడం అనేది నేనైతే దానికి ఒప్పుకుంటలేనండి. ఓకే. అంటే ఇప్పుడు నాంపల్లి కోర్టు కూడా తీసుకెళ్తా అంటున్నారు. అది మాత్రమే కాకుండా ఇన్ కేస్ అక్కడ ఏమైనా అటు ఇటుగా అయితే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఇది కరెక్ట్ అయితే కాదు మేడం. ఎందుకంటే ఇది కరెక్ట్ అయితే కాదు. ఇంతవరకు అయితే ఒప్పం మేడం. ఎందుకంటే ఇది ఆయన స్పందించకుండా ఆయన ఏది పట్టించుకోని నాకు తెలియదు అన్నట్టు పట్టించుకోకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏది సపోర్ట్ చేయనంటే అది మనం ఆల్రెడీ వీడియోలు వచ్చారు, మీరు గినా చూసారు. ఆల్రెడీ 25 లక్షల ఫిగర్ గినా మీరు చూసారు. అది కరెక్ట్ అనేది కాదండి. ఇది రాజకీయ కుట్ర అని వచ్చింది. కరెక్ట్ అయితే కాదు. ఇది మన రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకొని ఇది రాజకీయ కుట్ర కనిపిస్తుందండి. ఇది మెయిన్ తప్పు సంధ్య థియేటర్ వాళ్ళదండి. ఎందుకంటే అంత చిన్న స్పేస్లో వాళ్ళు హీరోస్కి పర్మిషన్ ఇవ్వడం వాళ్ళ తప్పు. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ని హైలైట్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పటిదాకా చాలామంది హీరోస్ వచ్చారు, ఒక్కటనే జరుగుంటుంది ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్నే పట్టుకొని హైలైట్ చేయడం అది కొంచెం అంటే ప్రాణం పోయింది, చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆ ప్రాణాన్ని అయితే మళ్ళీ మనం తిరిగి వెనక్కి తేలేము కాబట్టి అయినప్పటికీ బాయ్ ఎమ్మటే నెక్స్ట్ డే రియాక్ట్ అయ్యిండు. ఏంటంటే ఈరోజు ఇన్సిడెంట్ అయితే మార్నింగ్ రియాక్ట్ అయ్యిండు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే నేనున్నాను, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాను, 25 lakhs ఇస్తాను, వాళ్ళ పిల్లాడికి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పారు. ఓకే. ఇప్పుడు మీరు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు కాబట్టి ఎంతసేపు అయింది చూసారా అసలు? చూసాం. ఓకే. అంటే ఎలా ఇక్కడంతా ప్రాసెస్ ఎలా నడిచిందండి? అంటే పోలీసులు ఎలా తీసుకెళ్లారు? అంటే అల్లు అర్జున్ గారికి ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా? అల్లు అరవింద్ వాళ్ళ డాడీ వచ్చారండి. అల్లు అరవింద్ గారు వచ్చారు. ఇక అల్లు అర్జున్ గారినేమో మామూలుగా మేము యాక్చువల్లీ క్యాంపస్ నుంచి వస్తుంటే మాకు తెలిసింది యూనివర్సిటీలో ఇక్కడ జనం ఉండే బట్టి ఓకే అని వచ్చాము. కానీ బయటకు వెళ్ళేంత వరకు ఉన్నాం. మేము వచ్చినాకైతే ఒక ½ an hour తర్వాత వచ్చేసారండి బయటకి. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారండి? ఆయన మళ్ళీ ఏమైనా అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అరెస్ట్ చేస్తారంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే అల్లు అర్జున్ తప్పేం లేదండి అందులో. కాబట్టి ఖచ్చితంగా బయటకు వస్తారు, న్యాయం జరుగుద్ది, వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం జరుగుద్ది. బాయ్ కూడా అల్లు అర్జున్ ఫ్యానే. అంటే నేను అన్ని హీరోలను అభిమానిస్తాను. ఒక పర్టికులర్ హీరో అని లేదు. అయితే ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే పక్కనే స్టడీ హాల్ ఉంది. లంచ్ చేసి వచ్చే క్రమంలో ఇక్కడ న్యూస్లో చూస్తే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని తెలిసింది. చూద్దాము, హీరో గారిని కూడా చూద్దాం. ఆ రోజు కూడా పోయాము అక్కడ, కానీ ఆ అదృష్టం రాలేదు చూసి, అందుకే చూద్దామని వచ్చాము. ఈరోజు చూడలేదు, లేట్ అయింది ఇవాళ కూడా. నేను ఎప్పుడే లేట్ ఇవ్వాలి కూడా. ఓకే. అంటే జనరల్గా యాజ్ ఒక కామన్ పీపుల్గా ఒక ఫ్యాన్గా ఆలోచిస్తే అల్లు అర్జున్ గారి పైన కూడా కేసు నమోదు అయ్యింది కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు?
ఇప్పుడు కరెక్టా రాంగ్ అనేది నేను పూర్తిగా చెప్పలేను. ఎందుకంటే ఆ రోజు ఆ ఘటన సంబంధించిన దాన్ని పోలీసు వాళ్ళు విచారణ చేసి A1గా సంధ్య థియేటర్ యజమానిని, A2గా అల్లు అర్జున్ గారిని చేర్చారని న్యూస్లో విన్నాను. అయితే పోలీసు వాళ్ళు ఏ ప్రొసీజర్ ప్రకారం చేశారో అది వాళ్ళకే తెలుసు. అయితే ఈ అరెస్టు చేయడం కూడా వాళ్ళు లా ప్రొసీజర్ ప్రకారం విచారణలో భాగంగానే చేశారని అనుకుంటున్నాను. అదేవిధంగా అలాంటి ఘటన జరగడానికి చాలా బాధాకరం. ఎందుకంటే ఇంట్లో తల్లి ఒక భార్యగా, పిల్లలకు తల్లిగా ఆమె లేదు. అలాంటి కుటుంబంలో ఒక పిల్లలు ఎలా ఉంటారనేది, ఎలా ఎదుగుతారనేది కూడా క్వశ్చన్ మార్క్ అయింది. కాబట్టి అలా జరగడం చాలా చాలా బాధాకరం. అయితే అల్లు అర్జున్ గారు కూడా తర్వాత కాంపెన్సేషన్ ఇచ్చారు. తర్వాత టీం కూడా సుకుమార్ కానీ లేకపోతే వాళ్ళ టీం సభ్యులు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా కండోలెన్స్ ప్రకటించారు. ఎంత ప్రకటించినా నా చిన్న అభిప్రాయం ఏముందంటే వాళ్ళు వచ్చే ముందు పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే బాగుండేది. పోలీసులు కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టేవారని అనుకుంటున్నాం. ఎందుకంటే జనరల్గా ఇట్లాంటి ఒక పాన్ ఇండియా మూవీ, ఒక పెద్ద స్టార్ మూవీస్ ఎవరైనా అంటే స్టార్టింగ్ డే వచ్చినప్పుడు పోలీసులకు చెప్పినా చెప్పకపోయినా జనరల్గానే క్రౌడ్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు కూడా ఉంటారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత పోలీసులు వచ్చి లాఠీచార్జ్ చేశారు అన్న సంగతి కూడా బయటకు వచ్చింది. సో దీని గురించి ఏం చెప్తారు? అయితే పోలీసులు లాఠీ చార్జ్ డైరెక్ట్ చేయలేదండి. ఆ రోజు నేను కూడా అక్కడ హీరో వచ్చారని తెలుసుకొని రావడం జరిగింది. నేను వచ్చే గంట ముందరనే ఇక చాలామంది ప్రీమియర్ షోర్ కానీ అల్లు అర్జున్ గారి కోసమని గుమిగూడు ఉన్నారు. అయితే అక్కడ సంధ్యా థియేటర్ ముందే నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్, ఆ మెట్రో కింద వరకు జనాలు నిండిపోయారు. దానివల్ల ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ఇప్పుడు పోలీసులకు ముందస్తు సమాచారం ఉంటే ఫ్యాన్స్ వచ్చే ముందర వాళ్ళని ఒక పక్క ఉంచి ట్రాఫిక్ని క్లియర్ చేసి ఉంచేవాళ్ళు. అదేవిధంగా ఇది ట్రాఫిక్ జరగకుండా చూసుకునేవాళ్ళు. వాళ్లకు నేను న్యూస్లో చూసిన ప్రకారం అయితే వాళ్లకు ముందస్తు సమాచారం లేదని తెలిసి ఉంటే ట్రాఫిక్ జరగకుండా, లేకపోతే అంత జనాలు గుమ్మగూడకుండా వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. నేను వెళ్ళే క్రమంలో పోలీసులు ప్రీమియర్ షోకి టైం అవుతుందని లోపల తోసుకుని చాలామంది వెళ్తున్నారు. వాళ్ళని నిర్వహించే క్రమంలో లాఠీ చార్జ్ అయితే జరిగింది. అయితే ఫ్యాన్స్ తప్పు లేదంటారా? బెనిఫిట్ షో కోసం ఏ షోకి వెళ్ళినా కూడా జనరల్గా క్రౌడీ అన్నది ఉంటుంది. దట్టు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అప్పుడప్పుడే రిలీజ్ అవుతుంది కాబట్టి సో మనం కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఈవెన్ క్యూ లైన్స్ ఏమైనా ఉంటే అదంతా పాటించాలి. అవేమి లేకుండా ఒక సెలబ్రిటీ వచ్చారు కదా అని చెప్పేసి అలా వెళ్ళిపోవడం వల్ల మనమే కదా సఫర్ అవుతున్నాం. సో ఒక కామన్ పీపుల్కి ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటే కామన్ పీపుల్గా ఒక అడ్వైస్ ఏంటంటే ఏ హీరో అయినా మన అన్నం పెట్టాడు బ్రై. మన కష్టపడితేనే ఇప్పుడు ఇంత ప్రీమియర్ షోకైనా నువ్వు 2000 టికెట్ కొన్నా, 600 టికెట్ కొన్నా నీ కష్టార్జితంతోనే తీసుకుంటావు. ఇలాంటి ఏమంటారు సంఘటన జరిగే ముందల మీరు ఆలోచించుకోవాలి. అక్కడ పరిస్థితిని గమనించాలి. ఒక థియేటర్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు, ఏం పరిస్థితి ఉన్నది, లాఠీ చార్జ్ జరిగే పరిస్థితి ఉందా ఏందని మీరు గమనించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. మీరు అక్కడ నిలువరించే ప్రయత్నం ఏదైనా జరగనప్పుడు మీరు అక్కడి నుంచి దూరంగా ఉండి సేఫ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి, ఇద్దరు పిల్లల తల్లి చనిపోయినారు. వాళ్ళ కుటుంబానికి ఎవరు అండగా నిలుస్తారు? హీరోలు ఏముంది, ఒక 25 లక్షలు అయితే ఇచ్చారు కదా మీ కుటుంబానికి. ఇప్పుడు మీరే ఉన్ననుకో చాలామంది యువత వస్తుంటారు. వాళ్ళు వచ్చిన క్రమంలో కూడా వాళ్ళ కోల్పోతే ఒక తల్లిదండ్రులకు చెట్టంతా కొట్టుకు పోయినట్టే కదా. కాబట్టి మీరు కూడా వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకొని నెట్టకుండా, లేకపోతే ఇలాంటి ఘటన జరిగే అవకాశం ఉన్నప్పుడు లేకపోతే మీరు గమనిస్తే అక్కడి నుంచి సేఫ్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేసుకోండి. మన ప్రాణం అనేది ఎవరు తీసుకురాలేరండి. ఎందుకంటే మన ప్రాణం మనదే. మన తల్లిదండ్రులు మన మీద చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా మనం కూడా డిసిప్లిన్ పాటించాలి. ఇలాంటి జరగకుండా ఇప్పుడు ఇక్కడ చాలా థియేటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ థియేటర్స్ యాజమాన్యాలు కానీ పోలీసులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ స్టడీ హాల్కి ఇక్కడ దగ్గర బాటలో ఉన్న స్టడీ హాల్ విద్యార్థులకు నిజంగా చాలా ఏమంటారు సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ థియేటర్ అవి సౌండ్ బాక్సులు పెట్టడం కానీ, చాలామంది జనాలు రావడం కానీ, ట్రాఫిక్ అవ్వడం కానీ ఈ పెద్ద సమస్యగానే మారింది. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే ఎవరైతే థియేటర్ యాజమాన్యాలు ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా కొన్ని ఏమంటారు ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు పోలీసులకు వాళ్ళే సమాచారం ఇస్తే బాగుంటుంది. సినిమా వాళ్ళు ఇవ్వకపోయినా మా థియేటర్ దగ్గర ఇంత జనం వచ్చే అవకాశం ఉంది, మీరు ముందస్తు జాగ్రత్తగా కొన్ని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని వాళ్ళు కూడా ఇస్తే ఇలాంటి ఘటనలు జరగకపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా పోలీసులకు ఈ థియేటర్ వాళ్లకు అట్లనే సినిమా వాళ్లకు మధ్యన కోఆర్డినేషన్ లేదు. పోలీసులు వాళ్ళకి చెప్తే వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు డబ్బుల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, ఇలాంటి జాగ్రత్తలు కూడా ఏర్పాటు చేయరు. కాబట్టి ప్రేక్షకులకు ఏ సినిమా హీరో అయినా లేకపోతే కామన్ ప్రేక్షకులు డైహార్డ్ ఫ్యాన్స్ కానీ ఒకటే కోరేది ఏంటంటే ఏ హీరో మనకు అన్నం పెట్టాడు వాస్తవానికి.
మనమే వాళ్ళకి ఏదైనా ఉంటే మనమే సపోర్ట్ చేస్తుంటాం కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగే క్రమంలో ఇలాంటి సినిమాలు రిలీజ్ అయ్యే క్రమంలో మీరు మీ ప్రాణాల మీద తెచ్చుకోకండి దయచేసి. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.